గుంటూరు జిల్లా తెనాలిలోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ సిఐ దాసరి రవీంద్రబాబు, 1 టౌన్ సిఐ రాంబాబు పాల్గొన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని, క్షణిక ఆనందం కోసం జీవితాలను పణంగా పెట్టవద్దని సూచించారు. గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాలు చట్టరీత్యా నేరమని హెచ్చరిస్తూ విద్యార్థులతో పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. పోలీస్ యంత్రాంగం కూడా ఒక ప్రత్యేక విభాగంగా ఈగల్ అని పేరు పెట్టి దాని మీద యాంటీ డ్రగ్స్ మీద ఉక్కుపాతం మోపి దాని మీద పూర్తిగా చర్యలు తీసుకుంటుంది. అంటే మనకు మీరు చాలా స్లోగన్స్ ఉన్నారు ఇక్కడ. డ్రగ్స్ వద్దు బ్రో అని, అంటే బతిమలాడటం. డ్రగ్స్ వద్దు బ్రో, ఒకసారి ట్రై చేయ బ్రో అని వాడు ఎవరైతే చెడు వ్యక్తి చెప్తారో, మంచి వ్యక్తి డ్రగ్స్ వద్దు బ్రో అని మన ప్రభుత్వము మేము చెప్తున్నాం. డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పిన తర్వాత కూడా ఇంకా చెడు వ్యసనాలు బానిస అయితే దాని మీద పూర్తి శిక్షలు ఉంటున్నాయి. NDPS యాక్ట్ 1985 ప్రకారం ఖచ్చితంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్షలు విధించబడుతుంది. షీట్లు ఓపెన్ చేస్తున్నాం. జీవితాలు వెనక్కి తిరిగి చూస్తే చీకటయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఎవరు డ్రగ్స్ జోలికి పోలవద్దు. ఎవరో ఒకరు ఖచ్చితంగా, అందరు మంచి వాళ్ళే ఉంటారు, ఒక వ్యక్తి దానికి అలవాటు పడి ఉంటాడు. మేము చెప్పే మాటలు ఆ వ్యక్తి కోసమే అనుకోవాలి, అది నా కోసమే అని మీరు అనుకుంటుండాలి. ఎందుకంటే చాలా మంది అందరు మంచి వాళ్ళు ఉంటారు, ఆ వ్యక్తి ఇంకో వ్యక్తిని చెడగొట్టే పరిస్థితి. కాబట్టి ఆ చెడిపోయే ఒక్క వ్యక్తి కోసమే మా ఈ పోరాటం. కాబట్టి మాకెన్నో లాండార సమస్యలు ఉన్నాయి, ఎన్నో గొడవలు అన్ని చూసుకుంటూ ఉంటాం. కానీ ఈ యొక్క డ్రగ్స్ అనేది ఎంతో ఇంపార్టెంట్. అంటే మేము ఆఫీసర్లు అయ్యాం, ఎంతో ఎదుగు స్టేజ్కి వచ్చేసాం. రాబోయే మీ భవిష్యత్తు కూడా ఒక మంచి కళలు, ఎన్నో స్వప్నాలతో మీ లక్ష్యాన్ని ఎదురు చూస్తూ ఉంటారు. పోలీస్ యంత్రాంగం కూడా ఒక